కార్తీక దీపం. దీప పిండి వంటలు చేస్తూ చేస్తూ గ్యాస్ అయిపోతుంది. దాంతో హోటల్లోని అప్పారావుని అడగాలని బయలుదేరుతుంది. ఇక కార్తీక్తో అప్పారావు, బావా 2 పార్సెల్స్ తీసుకుని వెళ్ళాలి. ఒకటి రుద్రాని ఇంటికి, ఇంకొకటి ప్రకృతి వైద్యశాలకు అని చెబుతాడు. దాంతో కార్తీక్, రుద్రానికా అంటాడు కాస్త షాకింగ్గా. అవును బావా. ఏ బావా, ఆ రుద్రానితో ఏమైనా తేడాలొచ్చాయా, గొడవలేమైనా ఉన్నాయా అని అంటాడు. లేదు అన్నట్లుగా తలూపుతాడు కార్తీక్. హా, జాగ్రత్త. తాడికొండలో ఉండాలంటే ఆ రుద్రానితో బాగా ఉండాలి బావోయ్. జాగ్రత్త, ఆవిడితో మాత్రం గొడవ పడద్దు. డబ్బులు ఇస్తే తీసుకునిరా, లేదంటే పార్సెల్స్ డబ్బులు అని అడగొద్దు అని సలహా ఇస్తాడు అప్పిగాడు. ఇక కార్తీక్ తలాడించి సైకిల్ తీస్తూ ఉండగా, నాకు ఒక గ్యాస్ కావాలి అని చెప్తాడు. దాంతో సరే అంటాడు అప్పిగాడు. ఇక కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇంతలో దీప ఎంట్రీ ఇచ్చి గ్యాస్ సిలిండర్ కావాలని అడుగుతుంది. ఇక దాంతో అప్పారావు, అయ్యో అక్క, ఇప్పుడే ఒక అతనికి ఇస్తానని మాటిచ్చాను, ఇప్పుడైతే కుదరదు అని సమాధానమిస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే కార్తీక్ సైకిల్ ప్రకృతి వైద్యశాల ముందు ఆగుతుంది. పార్సిల్ ఆర్డర్ ఇచ్చారండి అని అక్కడ పనిచేసే వారిని అడగడంతో లోపల కుడివైపు 2వ గది అని చెబుతారు. అప్పుడే కార్తీక్ లోపలికి నడుస్తుంటే సౌందర్య వేడి నీళ్లు తెస్తానని బయటికి వస్తుంది. ఆనందరావు పడుకుంటాడు. సౌందర్య అలా వెళ్ళగానే కార్తీక్ అదే రూంలోకి వచ్చి తండ్రి మంచంపై పడుకోవడం చూసి షాక్ అవుతాడు. ఏమైంది డాడీకి, నా గురించి బెంగపడి ఇలా అయిపోయారా అనుకుంటూ పార్సిల్ అక్కడ పెడతాడు. ఇంతలో సౌందర్య రావడం చూసి తలుపు వెనక్కి వెళ్తాడు. ఇక సౌందర్య ఆనందరావుని నిద్రలేపి భోజనం చేసి పడుకోండి అంటుంది ప్రేమగా. దాంతో ఆనందరావు, భోజనం చేస్తుంటే నాకు పెద్దోడే గుర్తొస్తున్నాడు సౌందర్య, మనసు బాలేదు. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళి ఉంటే బావుండేది. ఇక అసలు వస్తాడో రాడో అన్న అనుమానంతో నాకు చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ డైలాగ్స్ కొడతాడు. కార్తీక్ని మళ్ళీ చూస్తానో లేదో, ఏదైనా జరగరానిది జరిగి నా ప్రాణాలే పోతే కనీసం చివరి కర్మలకైనా వస్తాడో రాడో అంటూ ఆనందరావు ఏడుస్తుంటే, ఏమండి అంటూ సౌందర్య ఆనందరావు నోటిని తన చేతులను అడ్డుపెట్టి ఆపేస్తుంది. ఇక అది చూసిన కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. మరోవైపు హిమ శౌర్య లంచ్ టైంలో స్కూల్లో ఆడుకుంటూ ఉండగా రుద్రాని మనుషులు లంచ్ బాక్స్ పట్టుకుని వస్తారు. ఈరోజు ఎలాగైనా పిల్లలతో తినిపించే వెళ్ళాలి అనుకుంటూ తిరిగి చూసేసరికి అప్పటిదాకా కనిపించిన పిల్లలు ఒక్కసారిగా కనిపించరు. అరే, ఇప్పుడే కదా చూసింది, ఇంతలోనే ఏమయ్యారు అని వెనక్కి తిరిగేసరికి శౌర్య హిమ చేతులు పట్టుకుని గుర్రుగా రౌడీలను చూస్తారు. ఏంటి అని పిల్లలు రౌడీలను అడగగానే, రుద్రాని అక్క మీకు లంచ్ పంపించింది, తినండి అంటారు. దాంతో ఏది తింటామంటూ అందుకుని, వస్తాం ఇక్కడే ఉండండి అంటారు హిమ శౌర్య. సరే అని వాళ్ళు వెళ్ళగానే కాసేపటికి ఆ బాక్సులు వేరే పిల్లలు తింటూ చూస్తారు. ఇక రౌడీలు వేరే పిల్లలు తినడం చూసి షాక్ అయిపోతారు. హిమ శౌర్యలు మాత్రం ఇంటికి వచ్చి తల్లికి జరిగింది చెప్పి ఏడుస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.